యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు సిలువ గురించి కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. అసలు సిలువ అంటే ఏంటి అంటే, సిలువ అనగా అది ఒక శాపానికి గుర్తు. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూస్తే, మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అనే మాట వ్రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పాపం ఎరుగని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శాపంగా చేయబడినాడు. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. మన కొరకు ఆయన శాపగ్రాహి అయినాడు. ఆయన మనందరి కొరకు ఆయన సిలువనెక్కినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మన శాపము ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా మార్చబడింది. మనం తలతో ఎన్ని పాపములు చేసినామో, చెడ్డ ఆలోచనలు, తలంపులు, పాపక్రియలను బట్టి మనకు బదులుగా యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం. ఈ యొక్క ముళ్ళ కిరీటం గురించి మనం చూస్తే, ఇది అరేబియా ఎడారి ప్రాంతంలో దొరికే ముళ్ళు. ఇది దాదాపుగా 3 నుంచి 4 ఇంచుల సైజు ఉంటుంది. ఈ యొక్క ముళ్ళుతో అల్లబడినటువంటి కిరీటాన్ని యేసు ప్రభుకు పెట్టినారు. ఆ పటకారు తీసుకొని ఆ విధంగా ఒత్తినప్పుడు కొన్ని ముళ్ళులు విరిగిపోయినాయి, కొన్ని ముళ్ళులు లోపలికి గుచ్చకపోయినాయి. ఎప్పుడైతే ముళ్ళు గుచ్చుకుందో యేసు ప్రభు వారి ముఖమంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆయన భయంకరమైనటువంటి నొప్పి బాధ భరించలేకపోతా ఉన్నాడు. సోదరి సోదరుడు, మనం 2 చేతులతో ఎన్ని పాపాలు చేసినాం కదా. 2 చేతులు రెక్కలు విరిచి యేసు ప్రభు 2 చేతులకు మేకులు కొట్టారు. మనం 2 కాళ్ళతో చెడ్డ తిరుగుటను బట్టి ఆయన 2 కాళ్ళల్లో శిలలు గుచ్చుకొని ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన శిలువ వేలాడినాడు. ఆ విధంగా యేసు ప్రభుల వారు నా పాపంలో కొరకు సిలువలో మరణించినాడు. యేసు ప్రభు మరణించినప్పుడు ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ప్రకృతి యేసు ప్రభు వారి మరణాన్ని చూడలేకపోయింది. ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినట్లు దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఈ విధంగా యేసు ప్రభు మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడైనాడు. మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఎంత ప్రేమ నీపై నాపై, ఎంత ప్రేమ ఈ ప్రపంచంలో ప్రతి మానవునిపై యేసు ప్రభు చూపించినాడు. ఏ పాపం ఎరుగని యేసు ప్రభు ఇంత శిక్ష పొందవలసి వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, యేసు ప్రభు నీ కొరకు అన్ని చేసినాడు. ఈ యొక్క వీడియో చూస్తున్న నిన్ను యేసు ప్రభు అడుగుతున్నాడు, ఓ ఒక సహోదరుడా, నీ పాప హృదయం నాకి అంటా ఉన్నాడు. నీ పాప రోత హృదయాన్ని నువ్వు ఇచ్చినట్లయితే యేసు ప్రభు దాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. సోదరి సోదరుడా, సమయం లేదు. ఇప్పుడే యేసు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడి కొన్ని మాటలు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.